హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టెంపుల్ స్టైల్ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత గీ అయితే వేసుకోండి. గీ అంతా మెల్ట్ అయ్యాక నేనైతే 1 కప్ సూజీ రవ్వ అయితే తీసుకున్నాను. దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు. సూజీ రవ్వ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా సరే యూజ్ చేయొచ్చు. కొంచెం నూకలాగా ఉంటుంది కదా, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెయ్యిలోనే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ ఫ్రై అయ్యేంతలోపు మనము నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక ఇలాచీ తీసుకొని ఇలాచీని క్రష్ చేసుకొని ఆ వాటర్లో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కనుక ఇలాచీ పౌడర్ని యూజ్ చేసుకోవాలి. నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే రవ్వ అయితే ఫ్రై అవ్వడానికి అయితే మ్యాక్సిమం వచ్చేసింది. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ వాటర్లో షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. సో నేనైతే స్టార్టింగ్లో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడైతే మళ్ళీ డ్రై ఫ్రూట్ని అయితే కొంచెం గీ యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు చేసుకుంటే మాత్రం ఫస్ట్ నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన తర్వాత రవ్వనైతే ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇక్కడ వాటర్కి బదులు మనము ఒక 2 కప్స్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్తో కూడా ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు, వాటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడైనా ఇంట్లో చిన్న చిన్న పూజలు ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఇది ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ రవ్వని రెండు కూడా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చిటికెడు పచ్చకర్పూరం కనుక వేస్తే మంచి స్మెల్తో పాటు టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. లాస్ట్ నేను 1 స్పూన్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకో టీ స్పూన్ కూడా షుగర్ యాడ్ చేసుకోండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సైడ్కి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, షుగర్ వాటర్, అది అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి రవ్వని. ఇలా వాటర్ చూసుకుంటూ మిక్స్ చేస్తే మనకి ఏంటిదంటే ఎక్కువ వాటర్ అయితే కూడా కొంచెం మెత్తగా పల్చగా అయిపోతుంది. సో అలా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ యూజ్ చేసుకోండి. సో నేను కొంచెం పొడి పొడిగా కావాలనుకుంటున్నా కాబట్టి నేను కరెక్ట్ క్వాంటిటీలో అయితే వాటర్ తీసుకున్నాను. నేను 3 టైమ్స్ ఇలా వేస్తూ మంచిగా చక్కగా కలుపుకున్నాను రవ్వను. ఇలా వాటర్ వేసుకుంటూ రవ్వను మిక్స్ చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోండి. హైలో ఉంచితే రవ్వ అనేది మాడిపోతుంది, కొంచెం ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. సో ఎక్కడ ఉండలు ఉండలుగా లేకుండా మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. నేను తీసుకున్న 2 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. లాస్ట్లో ఒక టీ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది టేస్ట్. మనము గీతో చేసాం కాబట్టి ఇందులో పచ్చకర్పూరము, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం మెయిన్గా పచ్చకర్పూరం యూజ్ చేస్తాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు టెంపుల్లో వెళ్ళినప్పుడు ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అలాంటి స్మెల్లే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా. మనం ఇంట్లో చిన్న చిన్న పూజలు, వ్రతాలు ఉన్నప్పుడు ఈ విధంగా ప్రసాదం చేసుకొని నైవేద్యంగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా చక్కగా తింటారు. మెయిన్ అయితే కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నోట్లో వేసి కరిగిపోయే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా 10 మినిట్స్లో ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనము మండే రోజు, ఫ్రైడే, సాటర్డే ఇలా చిన్న చిన్న పూజలు ఉంటాయి కదా ఇంట్లో, అప్పుడు ఈజీగా మనం ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకొని దేవునికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు నా ఛానల్ని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.